వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? హేమ గారు ఆ మధ్య కాలంలో ఒక కేసులో ఇరుక్కున్నారు బెంగళూరులో, అది మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయమై కరాటే కళ్యాణి గారికి నోటీసులు ఇచ్చారంట. ఎందుకని అంటే ఇష్యూ ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ కరాటే కళ్యాణికి నోటీసులు పంపించడానికి కారణం ఏంటి? బేసికల్గా ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళకే పడదు అనడానికి నిదర్శన చాలా ఉన్నాయి. హీరోలకి పడదు, హీరోయిన్స్కి పడదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి పడదు. ఒక చిన్న తప్పు చేసినా, ఒక దగ్గర ఎక్కడైనా దొరికినా కూడా ఈజీగా వాళ్ళ మీద మాటలు వదిలేస్తూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం దాన్ని ఎంత కాంట్రవర్సీ చేశారు. ఒకప్పట్లో శ్రీదేవి జయప్రద గారికి ఉండే కాంపిటీషన్ కూడా అలాగే ఉండేది. వాళ్ళిద్దరూ ఏ సినిమాలో చేసినా, అక్క చెల్లెలుగా చేసినా, స్క్రీన్ మీద ఎంత ప్రేమగా వ్యవహరించినా బయట అస్సలు మాట్లాడుకునే వాళ్ళు కాదంటే డైరెక్టర్లు అసలు వాళ్ళకి సర్ది చెప్పడానికి ట్రై చేసి అలసిపోయారు. అలా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రమాప్రభ గారు విజయ నిర్మల్ గారితో మొన్న ఒక రోజు ఆ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు రమాప్రభ గారిని విజయ నిర్మల్ ఇక్కడ ఎందుకున్నా పో అని చెప్పి కసురుకోవడము, అది ప్రేమతో కసురుకుందని చెప్పి చెప్పడము. అందుకే కృష్ణ గారు చనిపోతే రాలేదు రమాప్రభ గారు. నాగేశ్వర చనిపోయినా దూరం నుంచి వచ్చి చూసుకొని వెళ్ళిపోయింది, రానివ్వలేదు వాళ్ళందరినీ. ఎందుకంటే వాళ్ళకు ఉంటాయి బేసికల్గా. అలా అనుకుంటే నాగార్జున గారు జనరల్గా నాగార్జున గారు అంతమందికి అన్ని అవార్డులు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు స్పందించాడు, గుర్తుందో లేదో ఆలోచించండి. బట్ హీ మైట్ హ్యావ్ సర్టెన్ థింగ్స్. మన బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ వచ్చింది, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది. హీ నెవర్ సెంట్. ఆయనకుంటే వాళ్ళకు ఉంటాయి. అలాంటి దాంట్లో మన హేమ గారు చాలా చురుగ్గా చలాకీగా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంటర్వ్యూల్లో బోలా మనిషి అంటాం. ఎందుకంటే ఆమె ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంతమందిని పట్టించిందో, ఆమెని ట్రోల్ చేసిన వాళ్ళనో లేకపోతే ఆడవాళ్ళని గేలి చేసిన వాళ్ళనో ఆమె తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో హేమ గారు ఒక ఫైర్ బ్రాండ్ అంటారు జనరల్లీ. డ్రగ్స్ విషయంలో ఆమె పట్టుబడిందా లేదా, హేమ గారు ఏంటి ఇలాగా, హేమ గారు ఇంతే పార్టీలకు వెళ్ళి ఇలాగే చేస్తుందని చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఆమె బెంగళూరు దాంట్లో పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొని ఇలాగ రిమాండ్కి పంపించినప్పుడు. కానీ ఆమె డ్రగ్స్ తీసుకుందా లేదా అనేది ఆమె పర్సనల్ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోలేదని మనందరికీ ప్రూవ్ అయింది, నెగిటివ్ వచ్చింది. ఆమెని కర్ణాటక కోర్టు కూడా ఈమె తప్పేం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె వచ్చేసారి ఇక్కడ ఆమె లైఫ్ ఆమె బతుకుతున్నారు. ఇచ్చేసినాక కూడా ఆమె ఇలాంటిది ఆ డ్రగ్స్ తీసుకునే మాట్లాడుతుంటే మనం వింటామా అని మాట్లాడడము, ఆ మచ్చ అనేది ఆమె మీద అయితే ఉండిపోయింది. అది ఎట్లా? ఎందుకంటే ఆల్రెడీ తప్పు లేదు అని తెలిసిన తర్వాత ఒకవేళ తప్పున్నా కూడా అయిపోయింది, అక్కడతో చాప్టర్ వదిలేయాలి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆమె మీద నింద పడింది అనేదాన్ని ఎంతలాగా ఈ సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఫేమస్ చేసిందో, ఆమె మీద నింద అనేది తప్పు, అది అబద్ధం అనేదాన్ని అంతలా ప్రమోట్ చేయలేదు. ఆ విషయం ఎవరికి తెలియదు. ఏంటంటే ఆమె నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వనండి, ఎందుకంటే ఆమె అవసరమైతే ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తే ఆమె ఇంటర్వ్యూ ఇవ్వాలి. సినిమాలో యాక్ట్ చేయకుండా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వేస్ట్ కదా, ఇవ్వరు కదా. సో ఒకవేళ డ్రగ్స్ ఇష్యూ మీద మాట్లాడదాం అనుకున్నా కూడా దట్ ఈస్ అ పర్సనల్ విషయం. దాన్ని ఇప్పటికే పెంట చేసేసారు. హేమకి ఇలా అయింది, హేమ ఇట్లా చేసింది, హేమ గారు ఇట్లా చేశారు అని చెప్పి చాలా మాట్లాడారు. అలాంటప్పుడు ఎందుకు ఏ మీడియా ఛానల్కి వచ్చి ఆమె ఇంటర్వ్యూ ఇస్తుంది? నువ్వు అదే ఛానల్లో నన్ను బ్యాక్ చేసావు, మళ్ళీ పిలిచి అదే ఛానల్లో నన్ను గుడ్ చేయాలని ఎందుకు చూస్తున్నావు? నీకు హేమ గారి మీద నమ్మకం ఉంటే, హేమ గారు అలా చేసుండకపోవచ్చేమో, హేమ గారిని కావాలని ఈ విషయంలో ఇరికిచ్చారేమో. మేబీ ఆమె పార్టీకి వెళ్ళింది, మేబీ ఆమె ఉండకపోవచ్చు. ఏదో ఒకటి మైట్ బి చెప్పి వదిలేయాలి. ఎప్పుడైనా సరే జర్నలిజంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే నిర్ధారించకూడదు మనం ఒకరి మీద, కంక్లూజన్ ఇచ్చేయకూడదు. కానీ అన్ని ఛానల్స్ కంక్లూజన్ ఇచ్చాయి. ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఆమెతో పాటు నటించిన తోటి నటీమణులు కూడా ఆమెని భ్రష్టు పట్టించారు, ఆమె గురించి చెడుగా మాట్లాడారు, ఆమె గురించి తప్పుడుగా ప్రచారం చేశారు. అలాంటి వాళ్ళలో కరాటే కళ్యాణి కూడా ఒక ఏదో ఇంటర్వ్యూకి ఇలా ఇచ్చింది. బేసికల్ గా ఆమె గురించి మాట్లాడడం జరిగింది. ఆమె బేసిక్ గా అన్ని ఇష్యూస్ మీద స్పందిస్తూ ఉంటారు కరాటే కళ్యాణి గారు. అంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు ఆమె స్పందిస్తారేమో మనకు తెలియదు, కానీ బేసికల్ గా దట్ ఈస్ ఆమె వ్యక్తిగత విషయం అండి. కానీ నీకు తెలిసిన విషయం మీద స్పందించడం కరెక్ట్. తెలియని విషయం మీద కరాటే కళ్యాణి గారు స్పందించకపోవడం అప్పటి వరకు వదిలేసి మేబీ నేను దీని మీద నా అనాలిసిస్ ఇలా ఉంటదండి అని చెప్పుండొచ్చు. కానీ ఆమె అలా కాకుండా ఆమె డైరెక్ట్ గా ప్రత్యక్షంగానే ఆమెను అలా అనడము,
ప్లస్ అవన్నీ మళ్ళీ 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 ట్రోల్ చేయడము హేమ గారి విషయంలో. సో మొన్నటికి మొన్న రజిత గారి వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు హేమ గారు వెళ్ళిన సందర్భంలో కూడా ఆమె మీద చాలా ట్రోల్స్ వచ్చాయి బేసికల్లీ. సో ఇలాంటివన్నీ కూడా హేమ ఇంకా భరించలేక ఎవరైతే నా గురించి తప్పుడుగా మాట్లాడారో, ఎవరైతే నేను నిజాయితీ పర్రాలి అని బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఇది తెలుసుకొని ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరైతే దీని గురించి మళ్ళీ 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 మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది. దాంట్లో కల్లాటి కళ్యాణి గారు ఒకరు, ఇంకా వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ ఛానల్స్ అన్నిటికీ కూడా ఆమె నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది. ఒకవేళ మీరు మేము పంపించిన నోటీసులకి స్పందించకపోతే ఖచ్చితంగా నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తాను, డిఫేమేషన్ కేసు కింద ఖచ్చితంగా నేను లోపలికి వేస్తానని ఆమె ఘాటుగానే సమాధానం చెప్పింది. ఎందుకంటే అయిపోయింది, ఇప్పుడు ఆ పీరియడ్ లో నువ్వు ఎన్నైనా మాట్లాడు, ఆ పీరియడ్ అయిపోయాక కూడా నువ్వు ఇంకా ఆమె గురించి మాట్లాడుతుంటే తప్పు కదా. అదే మనకు జరిగితే ఇప్పుడు అదే నేను ఇప్పుడు మిమ్మల్ని ట్రోల్ చేశానండి, నాకు అదే జరిగినప్పుడు మీరు నన్ను ట్రోల్ చేస్తారా? ఆబ్వియస్లీ అలా ఉంటది కదా. కానీ మనకు తెలియాలి కదా ఆ ఫీలింగ్ కూడా. కానీ హేమ గారు అలా చేయలా. హేమ గారు ఏం చేశారంటే టిక్ ఫర్ టాక్ అని ఆమె ఏం అనుకోలేదు. నువ్వు మాట్లాడావు, నోటీసులు ఇస్తున్నా, స్పందించు, నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి. ఇప్పుడు అంటే ఇప్పుడు క్లవర్ మూవ్ అది చెప్పాలంటే. ఆబ్వియస్లీ దట్ ఈస్ వాట్ హేమ ఈజ్ ఎ ఫైర్ బ్రాండ్ అంటారు అందరూ కూడా. కానీ హేమ గారిది తప్పుందా లేదా పక్కన పెడితే, వ్యక్తిగత విషయాల్లో మనం ఎప్పుడు వెళ్ళి చూడకూడదండి. అది ఆమె పర్సనల్ పార్టీస్ వెళ్తారు లేదు, ఆమె తెలుసుకోలేనంత ఏజ్ చిన్నపిల్ల ఏం కాదు. ఆమెకి తెలుసు సమాజంలో ఎలా ఉండాలి అనేది. ఆమె భర్త పెద్ద డైరెక్టర్, రైటర్. అవునా? నాకు తెలియదు. సో ఇవన్నీ మనకు దృష్టిలో పెట్టుకొని ఒక సెలబ్రిటీని అనే ముందు ఆచితూచి అనాలి అని చెప్పి నేను కూడా అంటాను. అదే మన బ్రేకింగ్స్ కోసం, మన వ్యూస్ కోసం ఒకరి మీద వాళ్ళు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు, అసలు ఏంటి వాళ్ళకి తెలుసా తెలీదా అని మనం తెలుసుకోగలిగితే ఇలాంటి ఆరోపణలకి తావు ఉండదు. ఓకే, అదే జరిగిందనమాట.